అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బి కేశవులు, ఎండి న్యూరో సైకియాట్రీ, చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం. మిత్రులారా, సమస్త బీసీ వర్గాలకు సముచితమైన ఆత్మగౌరవం కొరకు, సముచితమైన న్యాయం కొరకు తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ అయినటువంటి నా ఆధ్వర్యంలో బీసీ సమాజం అభివృద్ధి తక్షణ కర్తవ్యం ఈ అంశంపై సోమయాజిగూడ ప్రెస్ క్లబ్ నందు 14 ఆదివారము 10 గంటల నుంచి 1 గంట వరకు ఏసీ హాల్ నందు పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అలాగనే రాజ్యసభ సభ్యులు బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగనే ప్రొఫెసర్ కోదండరాం గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారు, అలాగనే డాక్టర్ మహిపాల్ యాదవ్ గారు కూడా, ఇంకా అనేక మంది ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, పీసీ కుల సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాబోతున్నారు. మరి ఎందుకు ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది? ఇప్పటికీ దేశంలో 2600 కులాలు ఉండగా కేవలం 65 కులాలు మాత్రమే అటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో అడుగు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఇంకా 65 కులాలు, మిగతా కులాలకు అవకాశం ఉండకూడదా? పోనీ జనాభా పరంగా ఏమైనా తక్కువగా ఉన్నామా? దేశంలో 50 నుంచి 60% పైగా ఉన్నటువంటి జనాభాకు కనీస స్థాయిలో ప్రాతినిధ్యం లేదు. 10% ఉన్న 5% నుంచి 10% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్స్ ఇస్తే, డబల్ ఇచ్చినట్టయితే, మరి మనం 50 నుంచి 60% ఉన్న వాళ్ళకి అలా సగానికి తక్కువగా ఇవ్వడం దేనికి తార్కాణము? ఒక్కసారి ఆలోచించండి. దీనికి కారణము మనలో ఐక్యత లేకపోవడమే. ఇతరుల మీద తిట్టుకోవడము, మనలో ఐక్యత లేకపోవడమే ప్రధాన కారణం. ఇక మన దేశ సంపద చూడండి. దేశ సంపదలో 5 నుంచి 10% ఉన్న వాళ్ళ చేతి లోపల 80 నుంచి 90% ఉంటే, 80% 90% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల చేతిలో 10% మాత్రమే ఉండడం దేనికి తార్కాణం? ఒక్కసారి ఆలోచించండి. కష్టపడేది మనము, దాని ద్వారా వచ్చిన ఆర్థిక లాభం మాత్రము ఆ వర్గాలకు చెందడం ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించండి. అయ్యో, బీసీలు అనగానే చిన్న చిన్న ఉచితాలు ఇవ్వడము, సంక్షేమ పథకాలు కానీ, సబ్సిడీలు కానీ, ఏదో చిన్న మంత్రి పదవులు, చిన్న చిన్న వార్డు మెంబర్ లాగా సీట్లు ఇచ్చి పెద్ద పెద్ద వాళ్ళు ఉండడం ద్వారా దీనివల్ల లాభం ఏమవుతుందో మీరు కూడా ఆలోచించాలి. ఉచితాలతో, సబ్సిడీలతో ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక్క కుటుంబమైనా బాగుపడ్డదా మీరు ఆలోచించాలి. ఇక భారత రాజ్యాంగంలో 121 సార్లు పైగా రాజ్యాంగ సవరణ చేశారు. కానీ మరి బీసీలకు రిజర్వేషన్ల గురించి కానీ, కులగణల గురించి కానీ, ఎప్పుడైనా మన సంక్షేమం గురించి కానీ, మన విద్య, వైద్య, ఆరోగ్య విషయాల గురించి కానీ ఎప్పుడైనా ఒక్కరోజైనా ఒక్క రాజ్యాంగ సవరణ జరిగిందా? జరగలేదు. అందుకే ఇది భారత రాజ్యాంగం సమానత్వం, సమన్యాయం, సమధర్మం, అందరూ సమానమైనప్పుడు మెజార్టీ ప్రజలు ఇంకా వెనుకబడి ఉండడం ఎంతవరకు న్యాయం? అందుకే ఈ కులగణనతో పాటు, అంటే అన్ని కులాల గణనతో పాటు ఆ కులగణనల ప్రకారము జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కావాలంటే మనకు రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయకుండా కులగణనతో టైం వేస్ట్. కాబట్టి కులగణనే కాదు, రాజ్యాంగ సవరణ కూడా ముఖ్యం. అవి చేసినప్పుడే మనందరికీ ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వర్గాల వారు, శ్రామిక వర్గాల వారు బాగుపడతారు. అందుకే ఈ రౌండ్ టేబుల్ సమావేశము ఆదివారం 14 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సోమయాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నందు జరగబోతుంది. మీరందరూ ఆహ్వానితులే. అభ్యుదయ వందలో అందరూ వచ్చి ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. జై హింద్.